నెక్స్ట్ వచ్చేసి iQOO 7 Legend. సో iQOO 7 Legend చూసారా, చాలా తక్కువ ప్రైస్, అసలు ది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు 29,990కి. సో ఎందుకంటే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. MI 11X కూడా ఈ ప్రైస్లో వస్తుంది. సో దానికంటే ఇది చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో దానికంటే మంచి స్పెక్స్ ఉంటాయి. సో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, 100% 22 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. సో 8GB ర్యామ్తో వస్తుంది బేస్ వేరియంట్. ఎక్స్టెండ్ కావాలంటే ఇంకా 3GB ర్యామ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 48 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరాతో వస్తుంది. అలాగే ఇందులో వేపర్ ఛాంబర్ ఉంటుంది. నెక్స్ట్ 40 వైబ్రేషన్స్తో కూడా వస్తుంది. ఇన్ డిస్ప్లే కెమెరాతో వస్తుంది. ఇన్ డిస్ప్లే కెమెరా కాదు, ఇన్ డిస్ప్లే డ్యూయల్ మాస్టర్ టచ్ అని చెప్తున్నారు. 40 గేమ్ వైబ్రేషన్స్తో వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం, OnePlus 9. ఇక్కడ చూసినట్లయితే ఆఫర్తో కలుపుకొని ఈ ప్రైస్ 39,990. OnePlus 9R వద్దు, OnePlus 9 సజెస్ట్ చేస్తాను నేను మీకు. దానికంటే ఇందులో హ్యాసెల్బ్లేడ్ ఇది ఉంది. సో హ్యాసెల్బ్లేడ్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. కెమెరా వచ్చేసి సూపర్గా ఉంటుంది దాంతో పోల్చుకుంటే. ఇందులో స్పెసిఫికేషన్స్ చూస్తే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్తున్నారు, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ అంటున్నారు. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. 6.5 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. 4500 mAh బ్యాటరీ తోటి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. సో మీ దగ్గర ఈ ప్రైస్ ఉంటే ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేయండి, OnePlus 9 5G. నెక్స్ట్ డీల్ వచ్చేసి మీరు కానీ సామ్సంగ్ లవర్స్ అయితే మనకు సరిగ్గా 25,000 అట్లా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. లేదు మీరు సామ్సంగ్ కాదు నేను వేరేది ఏదైనా వాడతాను అనుకుంటే ఖచ్చితంగా MI 11X అనేది చాలా బెస్ట్ డీల్ ఇక్కడ. సో ఇప్పుడు సామ్సంగ్ గురించి తెలుసుకున్నాం. సామ్సంగ్ వచ్చేసి మామూలు ప్రైస్ 34,000 అని చెప్తున్నారు, కానీ ఆఫర్ ప్రైస్ అనుకుంటే ఇది 25,990కి వస్తుంది. సో సామ్సంగ్ M52 5G. దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. 6 నానోమీటర్ స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 11 bands ఆఫ్ 5G అని చెప్తున్నారు. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అలాగే ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్తున్నారు. 5000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. సో మీరు సామ్సంగ్ ఫ్యాన్స్ అయితే ఇది తీసుకోండి. లేదు నాకు ఏదైనా పర్వాలేదు అనుకుంటే MI 11X కానీ కన్సిడర్ చేయండి, బెస్ట్ అది. సో ఇది ప్రైస్ 25,999కి వస్తుంది. సేల్ వచ్చేసి 3rd October ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ S20 ఫ్యాన్ ఎడిషన్. ఇది సూపర్ డీల్ అసలు. సో మీరు సామ్సంగ్ ఫ్యాన్ అయ్యండి, ఇంత ప్రైస్ పెట్టగలరు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ తోటి మనకు 15,000కే ఫోన్ వచ్చేస్తుంది. సో మీరు అంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మీరు ఖచ్చితంగా సామ్సంగ్ ఫ్యాన్, కొంచెం మంచి ప్రైస్లో అంటే ఎక్కువ ప్రైస్ ఉన్నా పర్వాలేదు, మాకు మంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు, సామ్సంగ్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఇది లుక్ చేయొచ్చు. సో ఇందులో స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 5G ఫోన్, బేస్ వేరియంట్ 8GB ర్యామ్తో వస్తుంది. సో ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇంతకంటే మంచి ఫోన్ సామ్సంగ్ లవర్స్కి అయితే ఉండదు. నెక్స్ట్ చూద్దాం, ఐఫోన్స్ లవర్స్ కోసం. ఐఫోన్స్ వచ్చేసి ది బెస్ట్ డీల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సామ్సంగ్ S20 FE మీరు కానీ అంటే మీకు 5G అవసరం లేదు, జస్ట్ ఏదైనా పర్వాలేదు, ఫోన్స్ చిన్నగా ఉండాలి, కాంపాక్ట్ సైజ్ ఫోన్స్ కానీ, అలాగే ఇందులో డిస్ప్లే బాగుండదు, కాకపోతే ప్రాసెసర్ వచ్చేసి చాలా అప్డేటెడ్గా ఉంటుంది. హ్యాండీ ఫోన్ కావాలంటే ఇది దీని మీద క్లిక్ చేయండి. ఇందులో స్పెసిఫికేషన్స్ వచ్చేసి 3GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బేస్ వేరియంట్ 13 మెగాపిక్సెల్ వచ్చి A13 బయోనిక్ చిప్తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 7 మెగాపిక్సెల్ ఉంటుంది. 4.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. సో మీరు దీని మీద అంటే మీరు హ్యాండీ ఫోన్ కావాలంటే దీని మీద క్లిక్ చేయొచ్చు, ఐఫోనే కావాలి అనుకుంటే. దీని ప్రైస్ వచ్చేసి 25,999 ఉంది. నెక్స్ట్ చూస్తే ఐఫోన్ 10R వచ్చేసి 32,999కి వస్తుంది. ఇది హ్యాపీ లేట్ 12 బయోనిక్ చిప్తో వస్తుంది. ఇది 6.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. మీరు గేమర్స్ అయితే ఇది కన్సిడర్ చేయొచ్చు, అంటే ఐఫోన్లోనే కావాలి అనుకుంటే. అలాగే దీంట్లో డిస్ప్లే కూడా బాగుంటుంది మిగిలిన ఐఫోన్స్తో పోల్చుకుంటే. ఐఫోన్ 11 వద్దు, ఐఫోన్ 11 గురించి కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేసి 7 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫేస్ ఐడీతో వస్తుంది. సో వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 11 వచ్చేసి ఇక్కడ ప్రైస్ ఇంకా రివీల్ చేయలేదు, 40,000 దగ్గరకు వస్తుంది. సో
ఇందులో స్పెసిఫికేషన్స్ చూద్దాం మనం. ఇది కూడా సేమ్ అంతే, 6.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. IP68 వాటర్ అండ్ రెస్టరేషన్తో వస్తుంది. 12 బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ నార్మల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. A13 బయానిక్ చిప్తో వస్తుంది. సో iPhone XR కంటే iPhone 11 మరీ అంత హ్యూజ్ అప్గ్రేడ్ అని నేను చెప్పను. మీరు ఖచ్చితంగా ఇంకా అంతకు మించి ఎక్కువ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా iPhone XR తీసుకోవడం బెస్ట్, నా సజెషన్ అది. నెక్స్ట్ వచ్చేసి iPhone 12. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటే అది ఇదైపోయింది, అంటే బ్లర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. iPhone 12 ఇది వచ్చేసి 50,000 డేస్ సూపర్ డీలర్స్. సో మీరు ఐఫోన్స్ తీసుకుంటే iPhone XR తీసుకోండి, లేదంటే iPhone 12 తీసుకోండి, ఎందుకంటే దీనికి దానికి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సో మీరు iPhone 11 తీసుకోవడం వల్ల మీకు అంత అప్గ్రేడ్ అనిపిదు iPhone XR మీద. సో నేనైతే iPhone 12 రికమెండ్ చేస్తాను. మీరు iPhone 11 తీసుకోవాలనుకుంటే iPhone 11 వద్దు, iPhone 12 తీసుకోండి. ఇందులో స్పెసిఫికేషన్స్ చూద్దాం. బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. A14 బయానిక్ చిప్తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 6.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. A14 చిప్తో వస్తుంది. సో ఇదే ఇక్కడ ప్లస్. సో ఐఫోన్ కావాలనుకుంటే ఇది తీసుకోండి. ఇది 5G ఫోన్. iPhone 11 వచ్చేసి 4G ఫోన్. సో ఇది కన్సిడర్ చేస్తారనుకుంటున్నాను. సో ఇవన్నీ మీరు డైరెక్ట్ తీసుకోకండి. అంటే మీరు నమ్మిన యూట్యూబర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర రివ్యూస్ చూడండి. వాళ్ళు అప్లోడ్ చేసింటారు వీడియోస్, అవి చూసి అవి నచ్చితేనే మీరు ఆ ఫోన్స్ తీసుకోండి. సో నేను జస్ట్ ఇవి డీల్స్ ఇవి బాగున్నాయి అని చెప్పేందుకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.